హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆర్కే వెల్త్. నేను మీ స్వప్న రవికాంత్. ఇప్పుడు ఒక చిన్న స్ట్రాటజీ చూద్దామండి. ఎవ్రీ పర్సన్ కి ప్యాసివ్ ఇన్కమ్ కావాలని ఉంటుంది, రైట్? ప్యాసివ్ ఇన్కమ్ అంటే ఏంటి? జస్ట్ పెన్షన్ లాగా మనకు రావాలి, ఎవ్రీ మంత్ కొంచెం అమౌంట్ తీసుకోవాలి అని అనుకుంటాం. కానీ ఇప్పుడు దాన్ని ఎలా జనరేట్ చేయాలో ఈ స్ట్రాటజీ ద్వారా తెలుసుకుందాం. రమేష్ అనే పర్సన్ ఉన్నాడు. ఆయన జాబ్ లో జాయిన్ అయ్యాడు అట్ ద ఏజ్ ఆఫ్ 25 ఏజ్ లో జాయిన్ అవ్వగానే ఆయన 10,000 రూపీస్ ఎస్ఐపి స్టార్ట్ చేశాడు. ఎప్పటి వరకు చేశాడంటే 25 ఇయర్స్ వరకు చేద్దాము అని చెప్పి స్టార్ట్ చేశాడు. సో అప్రాక్సిమేట్ గా రిటర్న్స్ 12% ఎక్స్పెక్ట్ చేస్తే ఆయన పాకెట్ నుంచి, అంటే ఆయన ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ 30 lakhs అయ్యింది. సో అట్ ద ఎండ్ ఆఫ్ 25 ఇయర్స్, అంటే రమేష్ 50 ఇయర్స్ వచ్చేసరికి ఆయన దగ్గర అప్రాక్సిమేట్ గా 1.8 crore నుంచి 2 crores వరకు ఉంది. సో ఇది రమేష్ ఏం చేశాడంటే విత్డ్రా చేసుకోకుండా నాకు ప్యాసివ్ ఇన్కమ్ కావాలని చెప్పి దాన్ని మళ్ళీ SWP స్ట్రాటజీలో పెట్టుకున్నాడు. పెట్టుకున్న తర్వాత ఎవ్రీ మంత్ ఆయన 2 lakh రూపీ విత్డ్రా చేసుకోవడం మొదలు పెట్టాడు. ఎప్పటి వరకు అంటే అప్ టు 25 ఇయర్స్, అంటే 50 ఇయర్స్ లో స్టార్ట్ అయిన రమేష్ జర్నీ 75 ఇయర్స్ వచ్చే వరకు కూడా ఎవ్రీ మంత్ నాకు ఒక 2 lakh రూపీ కావాలి నా ప్యాసివ్ ఇన్కమ్ కోసం అనుకుని స్టార్ట్ చేశాడు. ఇలా ఎవ్రీ మంత్ 2 lakh విత్డ్రా చేసుకున్న తర్వాత టోటల్ విత్డ్రా వచ్చేసి ఆయన అప్రాక్సిమేట్ గా 6 crore రూపీస్ విత్డ్రా చేశారు. స్టిల్ ఏమైంది మరి? ఆ 2 crore రూపీస్ జీరో అయిపోయిందా లేకపోతే పెరిగిందా? SWP స్ట్రాటజీలో ఏమవుతుంది అని అంటే మీరు ఇన్వెస్ట్ చేసిన ప్రిన్సిపల్ అమౌంట్ కూడా పెరుగుతుంది ఇన్స్టెడ్ ఆఫ్ విత్డ్రాల్స్. అంటే 6 crore రూపీస్ రమేష్ విత్డ్రా చేసిన తర్వాత కూడా ఆయన ప్రిన్సిపల్ అమౌంట్ అప్రాక్సిమేట్ గా 2.3 crores అలాగే ఉంది. సో ఇది కనుక మీకు అర్థమైతే లేట్ చేయకండి, SIP స్టార్ట్ చేసుకోవడానికి. మీరు ప్యాసివ్ ఇన్కమ్ ని ఈజీగా జనరేట్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.